ఇంత సమస్యలు మా కుటుంబం మీద ఈరోజు ఇబ్బందులు పడతా ఉన్నా కూడా ఎటువంటి తప్పు చేయకపోయినా కూడా అరెస్టులు చేసి 44 రోజులు జైల్లో నాన్నగారిని పెట్టినా కూడా ఈ విధంగా ఎటువంటి సంబంధం లేకపోయినా నా పేరు కూడా ఏ కేసు ఉంటే ఆ కేసులో లాస్ట్లో ఎలక్షన్ అయిపోయిన ఒక కేసులో A38గా పెట్టారు, ఈ రోజు ఒక కేసులో A37గా పెట్టారు. అంటే ఇన్ని ఇబ్బందులు పెడతా ఉన్నా కూడా మాకు ఒక ధైర్యం ఏమిటంటే మా క్యాడరు అదేవిధంగా మా కార్యకర్తలు ముఖ్యంగా మా జగన్ వెనకాల ఉన్నారని చెప్పి ఒక ధైర్యంతో మేము నడుస్తున్నామని మేము ఎదురు తెలియజేస్తున్నాం. ఎందుకంటే నాన్నగారిని అరెస్ట్ చేసిన మరుసటి రోజు నుంచి నేను ప్రోగ్రామ్స్ డైరెక్ట్గా అటెండ్ కాలేకపోయాను. ఎందుకంటే ఈ కేసులో ఉన్నాను కాబట్టి ఈ కేసు రిలేటెడ్ ప్రోగ్రామ్స్ అటెండ్ కాకూడదని ఆ రోజు అటెండ్ కాలేకపోయాను. అయినా కూడా 6 మండలాల్లో కూడా ఒక కుటుంబ సభ్యులకు ఇబ్బంది వస్తే ఏ విధంగా పోరాడతారో, ఒక కుటుంబ సభ్యులు మన కుటుంబంలో మన అన్నో తమ్ముడో లేకపోతే బిడ్డో లేకపోతే ఎవరైనా మన కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఇబ్బంది వస్తే ఏ విధంగా అయితే మేమని ఉంటామని చెప్పి కుటుంబం అంతా ఒక విధంగా నిలుస్తుందో ఆ విధంగా 6 మండలాల్లో ప్రతి ఒక్క కార్యకర్త మేమున్నామని చెప్పి మీ అందరూ మా వెనకాల నిలిచి ప్రతి మండలంలో సుమారు ఒక 2000 మంది పైతో మీరు కార్యక్రమాలు చేశారంటే నిజంగానే ఈ రుణం ఎప్పటికీ తీర్చుకోగలుగుతామని మీ అందరూ ద్వారా తెలియజేస్తున్నాను. తప్పకుండా పార్టీ కోసం ఈ కష్టకాలంలో నిలిచిన ప్రతి ఒక్కరిని మా గుండెల్లో పెట్టుకొని తప్పకుండా మాకు అవకాశం వచ్చిన రోజు ప్రతి ఒక్కరికి మన జగనన్న ముఖ్యమంత్రి అయిన వెంటనే మన పార్టీ ఖచ్చితంగా 3 ఏళ్ళు అధికారంలోకి వస్తుంది. వచ్చిన వెంటనే ప్రతి ఒక్కరికి పెద్దల సహకారంతో మరింత మంచి చేసే కార్యక్రమం చేస్తానని కూడా ఇక్కడ తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే బాబు గ్యారంటీ మోసం షూరిటీ మోసం గ్యారంటీ అనే ఒక ప్రోగ్రాంతో చంద్రబాబు నాయుడు గారు గత సంవత్సరం కాలంగా ఎన్ని మోసాలు చేశారు, ఏ విధంగా తప్పుడు హామీలు ఇచ్చి ఏ విధంగా అధికారంలోకి వచ్చారని చెప్పి జనాల్లోకి తీసుకుని పోయే ఒక కార్యక్రమం ఈ ఒక ప్రోగ్రాం. మనందరికీ తెలుసు ఏ విధంగా అయితే కౌరవులు ఒక పాచికలు అంటే ఒక తప్పుడు పాచికలతో ఆ రోజు వాళ్ళందరూ రాజ్యాన్ని 14 ఏళ్ళు ఏ విధంగా అయితే చేయించుకున్నారో ఆ రోజు పాండవులు ఏ విధంగా అయితే 14 ఏళ్ళు ఆ రోజు అరణ్యవాసానికి వెళ్ళారో ఈ రోజు అదే పరిస్థితి మనకు కూడా వచ్చింది. వాళ్ళు ఈ సూపర్ 6 అనే ఒక కార్యక్రమంతో కౌరవులాగా కొన్ని తప్పుడు హామీలతో ఈ రోజు అధికారంలోకి రావడం జరిగింది. మనం ఆ హామీలకు బలయ్యి వాళ్ళు చెప్పిన హామీలు జనాలు మనం ఇచ్చేదానికన్నా ₹1 ఎక్కువ వస్తుంది కదా, కొంత ఎక్కువ మేలు జరుగుతుందా అని చెప్పి మెజార్టీ శాతం వాళ్ళకి ఓట్లు వేసి ఈ రోజు మనం అరణ్యవాసంలో ఉన్నాము. తప్పకుండా ఇవన్నీ కూడా జనాలకు అర్థమయ్యే సమయం వచ్చింది. ఎందుకంటే మనందరికీ తెలుసు ఆ సూపర్ 6 హామీల్లో ఎన్ని హామీలు చేశారో ఎన్ని హామీలు చేయలేదా అని. మనకి ఒక 4 ఎగ్జాంపుల్ మీ అందరి దృష్టికి తీసుకువస్తాను. చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన 90 రోజుల్లో అన్ని హామీలు చేసేస్తామని చెప్పి ఆ రోజు మాట ఇవ్వడం జరిగింది. ఈ రోజు ఒక్కసారి మనం చూస్తే ఆ రోజు మహిళలకి ₹1500 20 ఏళ్ళు దాటిన ప్రతి ఒక్క మహిళకి ఇస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. మన ఇంట్లో కూడా మహిళలు ఉన్నారు. అదేవిధంగా చంద్రగిరి కాన్స్టిట్యూన్సీలో స్టేట్లో సగం పైన మహిళలు ఉన్నారు. ఏ ఒక్కరికైనా ₹1500 ఇచ్చారా అని చెప్పి ఇక్కడ మనం అడుగుతున్నాను. అదేవిధంగా పిల్లలందరికీ ఎవరికైతే ఉద్యోగం రాలేదో ప్రతి ఒక్కరికి నిరుద్యోగ భృతి అని చెప్పి ఆ రోజు ఇస్తామని మాట ఇవ్వడం జరిగింది. ఏ ఒక్క నిరుద్యోగులకైనా నిరుద్యోగ భృతి ఇచ్చారా అని చెప్పి ఇక్కడ మీ ద్వారా అడుగుతున్నాను. అదేవిధంగా వాళ్ళు గ్యాస్ సిలిండర్ అని చెప్పి మన ఒక హామీ ఏదో చేసేసామని చెప్పి చెప్పడం జరిగింది. ఇంకా తుమ్మలగుంట ఎగ్జాంపుల్ చెప్తున్నాను. తెలిసిన వాళ్ళు చాలా మంది వచ్చి మాట్లాడుతూ ఉంటే నాకు అర్థమవుతా ఉంది. సుమారు 3 గ్యాస్ సిలిండర్ ఇంటికి అని చెప్పి అది ఫస్ట్ మనం డబ్బు కట్టేస్తే మనకి ఎప్పుడో వస్తుందని చెప్పి ఒక సిలిండర్ కూడా ఈరోజు 90% మందికి గ్యాస్ సిలిండర్ డబ్బు రాకుండా జరుగుతూ ఉంది. అదేవిధంగా మనందరం కూడా పోరాడితే ఆ రోజు అమ్మకి తల్లికి వందనం అని చెప్పి వాళ్ళ కార్యక్రమం ఈరోజు మనం తీసుకోవాల్సిన అమ్మఒడి కార్యక్రమానికి పేరు మార్చి తల్లికి వందనం అనే కార్యక్రమం వాళ్ళు తీసుకోవడం జరిగింది. 1 సంవత్సరం పాటు ఏ ఒక్కరికి ఇవ్వకుండా సంవత్సరం తర్వాత మనం పోరాడితే మీరు ఎందుకు ఈ విధంగా కలెక్టర్ ఆఫీసులు ముట్టడిస్తే ఆ రోజు పెద్దలు గౌరవనీయులు భూమన కరుణాకర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇక్కడ తిరుపతి జిల్లా నుంచి ప్రతి జిల్లాలో మనం పోరాడితే ఈ రోజు వాళ్ళు అది కూడా మొత్తం చేయకుండా అక్కడక్కడ కొంత
15,000 కాకుండా 13,000 రూపాయలు ఇచ్చే కార్యక్రమాన్ని చేస్తున్నారు. అదే కాకుండా ఈరోజు ఇవన్నీ కూడా ఈ హామీలు చేయకుండా ప్రజల్ని మభ్యపెట్టి ఇవన్నింటిని కవరప్ చేసుకోవడానికి చేసిన తప్పులన్నీ కూడా ఇవన్నీ కూడా జనాల్లోకి పోకూడదు, ఈ హామీల గురించి చర్చ రాకూడదని చెప్పి ఈరోజు మాట్లాడితే జిల్లాకు ఒకరిద్దరు రిపోర్ట్ మీద ఒకరిద్దరు ముఖ్య నాయకులు కావచ్చు, జగన్కి సన్నిహితంగా ఉండేవారు కావచ్చు, వాళ్ళ మీద కేసులు పెట్టడం కావచ్చు, మరీ తిరగబడితే వాళ్ళు అరెస్ట్ చేసి జైల్లో వేసేయడం కావచ్చు, లేదంటే వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరైనా యాక్టివ్ ఒకరిద్దరు ఉంటే వాళ్ళ మీద కూడా ఏదో ఒక సెక్షన్ పెట్టి ఏదో ఒక కారణం చూపించి వాళ్ళు కూడా యాక్ట్ చేసేయడం కావచ్చు. అంటే ఒక కేసులతో ఈరోజు పరిపాలన రన్ అవుతా ఉంది, కానీ ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయకుండా ఓన్లీ అవినీతితోనే వీళ్ళు పరిపాలన చేస్తున్నారని కూడా ఇక్కడ మీ ద్వారా తెలియజేస్తున్నాను. తప్పకుండా న్యాయం వైపు మన వైపు ఉంది, ధర్మం మన వైపు ఉంది. మనం ఏ రోజు ఏ తప్పు చేయలేదు కాబట్టి ఏ విధంగా ధైర్యంగా ఉంటామో అదే విధంగా చివరి కూడా మీ అందరూ సహకారంతో ధైర్యంగా ఉంటామని తెలియజేస్తున్నా. తప్పకుండా మరొకసారి ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ రీకాలింగ్ చంద్రబాబు నాయుడు మేనిఫెస్టో అని చెప్పి ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమం మనం పెద్దలు మన పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ప్రతి ఒక్క ఊరిలోనూ ప్రతి ఒక్క పంచాయతీలోనూ మనందరం తీసుకొని పోయి వాళ్ళు చేసిన తప్పుడు హామీలనే కూడా జనాల్లోకి మనం తీసుకొని పోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఇక్కడ పక్కన మీరు చూడొచ్చు ఈ స్క్రీన్ లో ఆ క్యూఆర్ కోడ్ మనం కానీ స్కాన్ చేసుకుంటే వాళ్ళని ఆదర్శంగా తీసుకునే విధంగా మీరు పోరాటం మీ ధైర్యాన్ని మేము ఎప్పుడు మర్చిపోలేమని తెలియజేస్తూ మరొకసారి ఇక్కడ వచ్చిన పెద్దలందరికీ పేరు శిరస్సు వచ్చి నమస్కరిస్తూ ధన్యవాదాలు తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ.